ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు, సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. హ్యాపీ యూనివర్స్, రిచ్ యూనివర్స్. అందరం బాగున్నాం, అందరిలో మేనముందాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మనం 2వ తేదీన, అది ఏ నెల కానీ, ఏ సంవత్సరం కానీ, ఏ వారం కానీ 2వ తేదీన పుట్టిన వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు, వాళ్ళ జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2వ తేదీ, అది ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే, 2 అంటే న్యూమరాలజీలో మూన్ అంటాం, చంద్రుడు. 2 అంటే చంద్రుడు. చంద్రుణ్ణి న్యూమరాలజీలో ఏమని పోలుస్తారంటే మాతృ స్వభావం అంటాం. వీళ్ళకి మాతృ స్వభావం అంటే ఒక బాధ్యతాయుతమైన తల్లి, నేను పితృ స్వభావం అంటే బాధ్యతాయుతమైన తండ్రి. మళ్ళాగా మన మనుషుల్లో అంటే ఎలాగా రకరకాల స్వభావాలు పరిసరాల ప్రభావం వల్ల అవ్వచ్చు, వాళ్ళ జీన్స్ వల్ల అవ్వచ్చు, రకరకాల మనుషులు ఉంటారు. కానీ నవగ్రహాలు నంబర్స్ అనుకున్నా కానీ ఇవన్నీ దైవ స్వరూపాలు. వీటిని గురించి మనం నెగిటివ్గా మాట్లాడుకోవడానికి అవకాశమే లేదు. సో అందుకోసమని మాతృస్వరూపం అంటాం చంద్రుడిని. చంద్రుడు అంటే తల్లి. ఒక తల్లి తన తల్లి హృదయంలో ఏముంటుంది ఎప్పుడు? ప్రేమ. సో ఎలా చంద్రుడు 2లో పుట్టిన వాళ్ళు, 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు అందరినీ ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా వాళ్ళ హృదయంలో దయ, ప్రేమ, జాలి, కరుణ, సేవ, ఎక్కువగా సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు 2లో ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు ఎలా ఆ ప్రేమ నుంచే ఒక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే కొంత మోసపోతూ కూడా ఉంటారు. ఆ ప్రేమ నుంచే వీళ్ళేంది ఎదుటి వాళ్ళని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమను పెంచుకొని వాళ్ళు మోసపోతూ ఉంటారు. సో ఇలాంటి లక్షణం 2లో ఉంటుంది. పైగా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో, వాళ్ళు ఎవరి పట్ల అయితే బాధ్యతగా ఉంటారో వాళ్ళకి అన్నీ కావాల్సిన అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. చంద్రుడి కళలాగే వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఒకసారి అద్భుతంగా ఉంటుంది, ఒకసారి బాగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చంద్రుడి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతా వస్తాడు. చంద్రుని కళలు అంటాం. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతా వస్తాడు. అలాగే ఉంటుంది వీళ్ళ జీవితం కూడా, అప్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు బాగా ఉంటూ ఉంటాయి. భార్య కానీ 2లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే, 2లో పుట్టిన భార్య వస్తే అది ఆ భర్త అదృష్టం. ఎందుకంటే ఆ భర్తను ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకునేది. 2లో పుట్టిన భర్త వస్తే ఆ భార్య అదృష్టం. ఎందుకంటే భార్యని ప్రాణంగా చూసుకుంటాడు. అది 2 వాళ్ళ యొక్క స్వభావం. 2వ నెంబర్ ఉంది అంటే మన బర్త్ చార్ట్లో వాళ్ళ ఫ్యామిలీని, ముఖ్యంగా తల్లి ఉంటుంది, తల్లి తన కుటుంబాన్ని బాగా చూసుకునేది. అందరినీ ప్రేమించే హృదయం అది తర్వాత సంగతి. అది కూడా ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళు అందరి పట్ల కూడా ఎంతో కొంత ప్రేమతో ఉంటారు. కానీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబాన్ని పర్సనలైజ్డ్గా, వాళ్ళ కుటుంబాన్ని ఇంకా ఎక్కువ ప్రేమతో వాళ్ళు చూసుకుంటారు. సో వీళ్ళకి మళ్ళీ చంద్రుని కళలు అంటారు కదా, 64 కళల్లో ఏదో ఒక కళ్ళలో వాళ్ళకి పట్టు ఉంటుంది. అంటే కొంతమంది బాగా మాట్లాడగలిగి ఉంటారు, కొంతమంది యాక్టర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది టీచర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది డ్రాయింగ్ వేయచ్చు, కొంతమంది బాగా ఇది యాంకరింగ్ చేయొచ్చు, కొంతమంది మోడల్స్గా ఉండొచ్చు. ఏదైనా సరే కళల్లో ఒక ప్రావీణ్యం ఉంటుంది వాళ్ళకి. వంటే ఉంది, మంచి షెఫ్లా అవ్వచ్చు వాడు. అట్లా ఏదైనా ఒక కళలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. మంచి మాటకారులుగా కూడా ఉంటారు. వీళ్ళు మధ్యవర్తిత్వం చేయడానికి చాలా బాగా అర్హులు.
అంటే ఇద్దరి మధ్యలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మధ్యలో ఉండి మీడియేషన్ చేసి చక్కగా వాళ్ళని కలుపుతారు. అందుకే పార్ట్నర్షిప్ వ్యవహారాలు అంటే పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ రెండులో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఏంటంటే వీళ్ళు నేర్పరితరంగా అందరినీ మెయింటైన్ చేయగలుగుతారు, మంచి హృదయం కలవాళ్ళు అయి ఉంటారు. సో అందరినీ పార్ట్నర్షిప్లో చక్కగా మెయింటైన్ చేస్తారు. పార్ట్నర్షిప్స్ అనేది రెండులో పుట్టిన వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అంటే వీళ్ళొక్కళ్ళని బట్టి కాదు కదా పార్ట్నర్షిప్ అంటే, మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటే దాన్ని బట్టి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే రెండులో వాళ్ళకి చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అంటే ఎదుటి మనిషిని నమ్మే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఎప్పుడూ చెప్పే సూచన ఏంటంటే ఎదుటి వ్యక్తులని అమితంగా మితిమీరి నమ్మకూడదు. ఆ విషయాన్ని వీళ్ళు గమనించుకొని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది చూసుకుంటూ దానికి తగ్గట్లు వీళ్ళు వ్యవహరించుకుంటూ వెళ్తే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంటే మంచి మీడియేటర్స్ అన్నమాట. వీళ్ళు ఒకటిలో పుట్టిన వాళ్ళు ఏమనుకుంటాం మనం, వీళ్ళు మంచి క్రియేటర్సు, లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం. ఆ లీడర్స్ని తయారు చేసే తల్లులు లాంటి వాళ్ళు వీళ్ళు. అంటే లీడర్స్గా ఉండటం కంటే వీళ్ళు లీడర్స్ని తయారు చేసే వాళ్ళుగా ఉంటారు. రెండులో పుట్టిన వాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళు కూడా ఉంటారు, మంచి కళాకారులు. అది ఏ కళ అయినా సరే, ఈ ప్రొఫెషన్ అని కాదు, ఏదైనా ఒక ఆర్ట్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు బాగా రాణిస్తారు. టీచింగ్ కూడా ఒక కళే, టీచింగ్ అలా వీళ్ళు లీడర్స్ని క్రియేట్ చేసే క్రియేటర్స్. ఒక విషయంలో చెప్పాలంటే లీడర్ అయితే నెంబర్ 1 వాళ్ళు లీడర్స్ అయితే, నెంబర్ 2లో పుట్టిన వాళ్ళు లీడర్స్ని తయారు చేసే క్రియేటర్స్. అది కానీ వీళ్ళు లీడర్స్గా ఉండడానికి పెద్దగా ఇష్టపడరు, ఉండలేరు కూడా. అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు వీళ్ళకి. సో అంటే మిగిలిన కేవలం 2 అనే దాని గురించి చెప్తున్నా. మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నెంబర్ 1 కనుక వాళ్ళ లైఫ్లో పడ్డట్లయితే, అంటే వేరే నెంబర్స్ ద్వారా వాళ్ళకి వచ్చినట్లయితే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వస్తాయి వాళ్ళకి. సో అది ఇట్లా. మరి ఈ 2లో పుట్టా, మా అమ్మాయి 2లోనే పుట్టిందండి, మీరు చెప్పే లక్షణాలు ఏం లేవు మా అమ్మాయికి. మా అబ్బాయి 2లోనే పుట్టాడండి, అంటే 2వ తేదీన పుట్టాడు, మీరు చెప్పిన లక్షణాలు మా అబ్బాయికి లేవండి అంటే ఎక్కడో తేడా జరుగుంటాయి. ఇప్పుడు ఒక గ్రహానికి సంబంధించిన లక్షణాలు మనం పూర్తిగా తీసుకోలేకపోతున్నామంటే మనం దానికి తగ్గట్లు లేం. అంటే ఇప్పుడు సూర్యకిరణాలు మన మీదికి పడాలంటే మధ్యలో అడ్డుగోడలు ఏం లేకుండా ఉండాలి. మనం తలుపులన్నీ మూసేసుకొని, కిటికీలన్నీ మూసేసుకొని నాకు సూర్యుడి నుంచి ఫలితం రావట్లేదు అని అంటే ఎలా కాదో ఇది కూడా అలాగే. 2లో ఉన్న వాళ్ళకి ఫలితాలు రాలేదు అని అంటే వాళ్ళ నేమ్ సరిగా ఉండకపోవచ్చు, అంటే నేమ్ స్పెల్లింగ్లో అట్లాగా వాళ్ళకి తగిన విధంగా ఉండకపోవచ్చు, వాళ్ళు పెట్టుకునే పేర్లో ఫస్ట్ లెటర్ వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవచ్చు, వాళ్ళు వాడే సెల్ నెంబర్ కానీ, వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ, వాళ్ళ మ్యారేజ్ డేట్స్ కానీ, ఇవన్నీ కూడా కంపాటబిలిటీ చూసుకొని కానీ వాళ్ళ పూర్తి దాన్ని మనం చెప్పలేం. సరే, అయితే 2లో పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో బెటర్ ఫలితాలు పొందాలంటే, సో వీళ్ళకి తగిన సూచన ఏంది అని అంటే మ్యాక్సిమం ఎదుటి వాళ్ళని ఈజీగా ప్రేమించేలాంటి, ఈజీగా నమ్మేలాంటి స్వభావాలు జోలికి పోవద్దు వాడు. ఎందుకంటే వాళ్ళ నెంబర్ అలా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎవరైనా చూస్తే వాళ్ళ పట్ల ఇంప్రెస్ అయ్యి వాళ్ళని ప్రేమించడం. లవ్ మ్యారేజెస్ జరిగే వాళ్ళలో ఎక్కువ మందిలో 2 ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ దాని యొక్క ప్రభావాన్ని బట్టే లవ్ మ్యారేజెస్ ఉంటూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి 2లో పుట్టిన వాళ్ళు ఓహో తెలుసుకోండి, నా నెంబర్ ఇలా పనిచేస్తుంటుంది, సో నేను ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకుండా ఉంటే నా జీవితం బాగుంటుంది అని చెప్పి అనుకోండి. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ పనికొస్తాయా పనికిరావా అంటే దానిలో ఎన్నో ఉంటాయి. సక్సెస్ అయ్యాయి 10 అయితే, పోయాయి 20 అయితే. సో అందరూ తల్లిదండ్రులు అన్నీ అనుకొని ఇట్లా అని చూసుకొని సెట్ చేసుకున్న మ్యారేజెస్లోనే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా పిల్లల భవిష్యత్తును కూడా మనం ఒక లవ్ మ్యారేజ్తో ముందుకు వెళ్తున్నాము అని అంటే
అది కనుక ఒక సరిగా లేకపోతే పిల్లల భవిష్యత్తును కూడా మనం తీసుకెళ్ళి అన్యాయం చేయడమే అవుతుంది. సో దీని గురించి నేను వేరే విషయాలు అది నేను పర్సనలైజ్డ్గా మాట్లాడదలుచుకోలేదు. సో వీలైనంత జాగ్రత్తగా ఎవరిని నమ్మకుండా, ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిని సరైన నిర్ధారణకి రాకుండా ఊరికే ఈజీగా నమ్మటం చేయొద్దు. అది తల్లి ఎలా అంటే తల్లి పిల్లలు చెప్తుంటే ఏం చెప్పినా కానీ అవునా సరే మా అబ్బాయి చాలా మంచోడండి, ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల పాడైపోయాడు, అట్లాగా ఎంత ఈజీగా తల్లి నమ్ముతుందో అలాగే రెండులో వాళ్ళు ఈజీగా నమ్ముతారు. ఎదుటి వ్యక్తులు ప్రేమిస్తారు, నమ్ముతారు, వాళ్ళకి నచ్చితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. తల్లి కూడా అంతేగా, తనకి ఇష్టమైన బిడ్డ కోసం ఇది కావాలన్నా చేస్తుంది. అట్లాంటి స్వభావాలని కలిగి ఉంటారు కాబట్టి సో మీరు 2లో పుట్టిన వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ 2లో పుట్టిన వాళ్ళు ఇంకా మీకు బెటర్ ఫలితాలు రావాలి అనుకుంటే మీరేం చేయాలంటే శివారాధన చేయడం మంచిది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు శివారాధన, శివుణ్ణి ఏ రూపంలో ఆరాధించిన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా చంద్రశేఖరాష్టకం సోమేశ్వరుడి రూపంలో కానీ ఆయన్ని మనం శివుణ్ణి పూజిస్తే ఇంకా అత్యుత్తమమైన ఫలితాలని పొందగలుగుతారు. ఎందుకంటే ఆ రూపంలో చంద్రుడు కూడా శివుడితో పాటు ఉంటాడు కాబట్టి సో ఇంకా ఎక్కువ ఫలితాలని పొందగలుగుతారు. శివారాధన వీళ్ళకి చెప్పదగిన సూచన. ఇంకా అంటే మీకు పౌర్ణమి రోజు అట్లా లలిత అమ్మవారిని అదే వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామం చేస్తూ ఉంటారు కదా, లలితారాధన, పౌర్ణమి ఆరాధన, పౌర్ణమి ధ్యానం, ఇలాంటి వీళ్ళకి చాలా చంద్రుడి యొక్క ఎనర్జీస్ని బాగా పెంచి జీవితం ఇంకా అద్భుతంగా కొనసాగేలాగా ఉంటుంది. ఆరాధించండి అంటే ఇప్పుడు మనకి సహజంగా అందరికీ ఎక్కువ శాతం ఎట్లా ఉంటుందంటే హిందూ ధర్మంలో ఏ దేవుడిని వ్యతిరేకించాం. ఆ పండుగ చేసుకుంటాం, ఈ పండుగ చేసుకుంటాం, ఈ పండుగ రోజు శివుడికి, ఆ పండుగ రోజు విష్ణుమూర్తికి, అలాగా అన్నీ చేసుకుంటూ ఉంటాం. అన్నీ చేసుకోవడంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీరు వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రాలు కానీ పద్యాలు కానీ వాళ్ళకి సంబంధించిన పూజ కానీ ఎక్కువ వాళ్ళ ఆలయానికి వెళ్ళి రావడం కానీ వాళ్ళ ఆలయంలో ప్రసాదాలు పంచడం కానీ ఇలాంటివి చేస్తే ప్రసాదాలు పంచేటప్పుడు వీళ్ళు తెల్లటి పదార్థాలతో ఉన్న ప్రసాదాలు పంచితే వీళ్ళు మంచి రిజల్ట్ని పొందగలుగుతారు. అంటే పంచదారతో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ ఇలాంటివి పాలు పెరుగు పంచదార ఇలాంటి వాటితో చేసినటువంటి తెల్లని పదార్థాలని ప్రసాదంగా పంచితే వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉన్నతిని సాధిస్తారు. సో ఇవి 2లో వాళ్ళకి గురించినటువంటి చెప్పదగినటువంటి సూచనలు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త విషయాలు మా ద్వారా మీరు తెలుసుకోవడానికి మాకు ప్రోత్సాహం, మీరిందించే ప్రోత్సాహమే మాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఒక ఎనర్జీ ఇస్తుంది. అంటే ఎంత సమయం తక్కువగా ఉన్నా చేద్దాము, మన వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనే ఒక భావన కలగజేస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు ఎక్కువగా తెలుసుకునేలాగా. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.